Swear I, Donald John Trump, do solemnly swear that I will faithfully execute the office of President of the United States the office of President of the United States and will, to the best of my ability, preserve, protect, and defend preserve, protect, and defend the Constitution of the United States. the Constitution of the United States. So help me God. So help me God. Congratulations, Mr. President. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు తేజ. సో ఈరోజు డేట్ వచ్చేసరికి జనవరి 2025. సో ఈరోజు స్పెషాలిటీ ఏంటి అంటే 47th అమెరికన్ ప్రెసిడెంట్గా డొనాల్డ్ జే ట్రంప్ రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకున్నారు. సో యూజువల్గా ఈ ఇనాగ్రేషన్ సెరమనీస్ అన్నీ ఏంటంటే క్యాపిటల్ బిల్డింగ్, వాషింగ్టన్లో క్యాపిటల్ బిల్డింగ్ అవుట్ సైడ్ బయట చాలామంది ఎక్కువ పీపుల్తో యూజువల్గా ఇది జరుగుతుంది. బట్ ఈరోజు ఏంటంటే నిన్న నేను మన షార్ట్లో వీడియోలో చూపించినట్టు బయట వెదర్ -8 స్నో పడుతుంది. వెదర్ ఏంటంటే -8 -9 అట్లా టెంపరేచర్స్ ఉన్నాయి. చాలా చల్లగా ఉంది కదా. సో ఈ ఇనాగ్రేషన్ సెరమనీ అనేది ఏంటంటే క్యాపిటల్ బిల్డింగ్ లోపలికి షిఫ్ట్ చేశారనమాట. సో కొంతమంది విఐపీస్తో మాత్రమే ఇనాగ్రేషన్ సెరమనీ ఓత్ అనేది ట్రంప్ ఈరోజు తీసుకున్నాడు అనమాట. ట్రంప్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత ఫస్ట్ స్పీచ్లో ఈజ్ మోర్ టాకింగ్ అబౌట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్. సో అన్డాక్యుమెంటెడ్గా యూఎస్లో ఎవరైతే బార్డర్ క్రాస్ చేసి అన్డాక్యుమెంటెడ్గా ఎవరైతే వచ్చారో, లైక్ 2022 ఒక సర్వే ప్రకారం 11 మిలియన్ అన్డాక్యుమెంటెడ్ పీపుల్ యూఎస్లో ఉన్నారని చెప్పేసి కొన్ని సర్వేస్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళందరినీ హీఈస్ గోయింగ్ టు టేక్ బ్యాక్ టు దేర్ హోమ్ కంట్రీస్ అని ఈ స్పీచ్లో గట్టిగా చెప్పడం జరిగిందనమాట. సో దేన్ని యూస్ చేసుకొని అంటే మిలిటరీ సపోర్ట్ తోటి వాళ్ళు ఏ కంట్రీస్ నుంచి అయితే వచ్చారో ఆ కంట్రీస్కి పంపించేస్తాను అని చెప్పారు. సో ఇదే తీసుకుంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు ఏం పాలసీ పెట్టారంటే ఓపెన్ బార్డర్ పాలసీ పెట్టారు. ఎవరైతే అమెరికాకు వస్తారో వాళ్ళకి ఏంటంటే బార్డర్ క్రాస్ చేపించి అకామిడేషన్ ఇచ్చేసి లైక్ 3 to 4 months లేకపోతే 6 months అకామిడేషన్ కొన్ని కంట్రీస్ పీపుల్కి, లైక్ మెక్సికో నుంచి వస్తారు, కెనడా నుంచి వస్తారు, తర్వాత వెనిజులా నుంచి వస్తారు, సౌత్ అమెరికా నుంచి వస్తారు. వీళ్ళందరికీ ఏంటంటే బార్డర్స్ క్రాస్ చేపిస్తారు అండ్ 6 to 7 months ఆఫ్ అకామిడేషన్ 3-star హోటల్లోనో 4-star హోటల్లోనో అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ కోసం ఎవ్రీ మెంబర్కి ఒక $500 to $600 అమౌంట్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది అనమాట, ఇది బైడెన్ అడ్మినిస్ట్రేషన్స్లో. బట్ ట్రంప్ అయితే ఏం చెప్తున్నాడంటే లైక్ మేము బార్డర్స్ అన్ని క్లోజ్ చేస్తాము, ఆల్రెడీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ అన్డాక్యుమెంటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మిలిటరీ ఎమర్జెన్సీ నేను సైన్ చేసి వాళ్ళందరినీ బయటికి పంపించేస్తాను అని చెప్పేసి ఇంకో విషయం ఏంటంటే జియో పాలిటిక్స్లో మనకి హమాస్కి ఇజ్రాయెల్కి ఒక వార్ అనేది జరుగుతుంది కదా. సో ట్రంప్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఆ వార్ కూడా అయితే స్టాప్ చేయడం జరిగింది. అండ్ హమాస్ అండ్ ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర ఉన్న హాస్టేజెస్ ఎవరైతే వాళ్ళ కామన్ పీపుల్ ఉంటారో వాళ్ళని కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ట్రంప్ పవర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఒక 1 day బిఫోరే వీళ్ళని రిలీజ్ చేయడం అయితే జరిగింది. దాని గురించి కూడా ట్రంప్ ఆయన స్పీచ్లో చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి పనామా కెనాల్ గురించి అయితే మాట్లాడారు. పనామా కెనాల్లో ఏం చెప్పారంటే లైక్ పనామా కెనాల్ 80% బిల్డ్ చేసింది అమెరికన్స్ అండ్ మనం పనామా కెనాల్ వచ్చేసి పనామాకి ఇచ్చాము. బట్ ఇప్పుడు ఆ పనామా కెనాల్లో చైనీస్ డామినెన్స్ ఎక్కువైపోయింది. సో ఆ పర్టికులర్ పనామా కెనాల్ ఏదైతే ఉందో దాన్ని వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ బ్యాక్ అని అయితే దాని గురించి కూడా మాట్లాడారు. జస్ట్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి అట్లాంటిక్ ఓషన్, పసిఫిక్ ఓషన్ ఉంటుంది అనమాట. ఈ అట్లాంటిక్ ఓషన్ నుంచి షిప్స్ పసిఫిక్ ఓషన్కి వెళ్ళాలి అంటే త్రూ పనామా కెనాల్ నుంచే వెళ్తాయి అనమాట. సో ఈ పనామా కెనాల్ లేదు అనుకుంటే అట్లాంటిక్ నుంచి పసిఫిక్ రావడానికి సౌత్ అమెరికా చుట్టూ తిరిగి రావాలి. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి న్యూజెర్సీ ఆర్ న్యూయార్క్ ఉంటుంది ఈస్ట్ సైడ్. సో అదే శాన్ ఫ్రాన్సిస్కో అనేది వెస్ట్ సైడ్ ఉంటుంది. సో ఏదైతే ఒక షిప్ ఈస్ట్ సైడ్ నుంచి వెస్ట్ సైడ్కి వెళ్ళాలి అనుకుంటే సో త్రూ పనామా కెనాల్ అయితే మేబీ ఒక 5200 నాటికల్ మైల్స్ డిస్టెన్స్ ఉంటుంది. అదే పనామా కెనాల్ లేదు అనుకుంటే సో ఎంత ఉంటుందంటే 13,000+ నాటికల్ మైల్స్ డిస్టెన్స్ అయితే ఆ షిప్స్ ట్రావెల్ చేయాలి. సో అంత డిస్టెన్స్ ట్రావెల్ అయితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, టైము ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. ఇన్ జనరల్ వేసుకున్నా కానీ మనకి ఒక షిప్కి పెద్ద కార్గో షిప్స్కి ఒక 1 hourకి ఆయిల్ కోసమని ఎంత ఖర్చు అవుతుందో మనకి తెలుసు. లైక్ 8 to 10 lakhs, 20 lakhs
మెయింటెనెన్స్ గానీ వీటన్నిటికి చాలా చాలా కాస్ట్ అయితే అవుతది. సో, పనామా కెనాల్ వల్ల అన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టి, ఆ పర్టిక్యులర్ పనామా కెనాల్ ఏదైతే ఉందో ప్రెజెంట్ పనామా కంట్రోల్‌లో ఉంది. సో, చైనీస్ డామినెన్స్ ఎక్కువగా ఉంది. బట్ వి డోంట్ వాంట్ థట్ డామినెన్స్ అని చెప్పేసి వి వాంట్ టు టేక్ ఇట్ బ్యాక్ అని చెప్పి ట్రంప్ అయితే చెప్పాడనమాట. సో, నెక్స్ట్ మేజర్ ఇంకొకటి ఏంటంటే టిక్ టాక్ గురించి. టిక్ టాక్ గురించి నేను చెప్పింది ఏంటంటే నిన్న కోర్ట్‌లో టిక్ టాక్ బ్యాన్ అయిందని చెప్పాను. బట్ ట్రంప్ ఇనాగ్రేషన్‌కి ముందు ఒక స్పీచ్‌లో ఏం చెప్పారంటే టిక్ టాక్ ఏదైతే ఉందో ఆ అప్లికేషను, సో, ఆ డేటాని ఏంటంటే కొన్ని డేటా ప్రైవసీ యాక్ట్స్ కింద ఆ పర్టిక్యులర్ యూఎస్ఏ పీపుల్ డేటా అనేది ఏంటంటే చైనాలో డేటా సెంటర్‌లో స్టోర్ అవుతుందనమాట. సో, అది ఏ కంట్రీకైనా లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ థ్రెట్ అనమాట. సో, అందుకే ఇండియా ఏం చేసిందంటే బ్యాన్ చేసేసింది. సో, బట్ అమెరికా ఏం చేస్తుందంటే ఇప్పుడు ప్రెజెంట్ నిన్న జరిగిన స్పీచ్‌లో ఏంటి అంటే, సో, టిక్‌టాక్‌లో ఒక 50% షేర్స్ అనేవి మీరు అమెరికన్ సిటిజన్స్‌కి లేకపోతే అమెరికన్ కంపెనీస్‌కి సేల్ చేయండి. 50% మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పింది. సో దట్ ఏంటి అంటే ద డేటా ప్రైవసీ గానీ, ఆ డేటా సెంటర్స్ గానీ ఐ థింక్ ఇక్కడ మెయింటైన్ చేస్తారు. యూఎస్‌లో మెయింటైన్ చేస్తారు. సో, అమెరికన్ పీపుల్ యొక్క డేటా అనేది సెక్యూర్‌గా ఉంటుంది. సో, ఈవెన్ టిక్‌టాక్ ట్రంప్‌కి చాలా హెల్ప్ చేసిందనమాట. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏం జరిగిందంటే, ఒక క్యాంపెయిన్‌తో వచ్చాడు కదా! మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని, మెగా అని చెప్పేసి. సో, ఈ ట్రెండ్ కూడా ఏంటంటే యూత్ ఇక్కడ అమెరికాలో ఎవరైతే ఎక్కువ మంది యూత్ ఉన్నారో, ఎక్కువ మంది టిక్‌టాక్ యూజ్ చేస్తారు. ఆ టిక్‌టాక్‌లో కూడా ఏంటంటే దీన్ని ట్రైన్ చేశారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పేసి. సో, దానివల్ల టిక్‌టాక్ ఇంకా ఎక్కువ యూత్ యూజ్ చేస్తారు కాబట్టి నాకు యూత్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి, సో, యూత్ ఎక్కువ టిక్‌టాక్‌లో ఉంటారు కాబట్టి, నేను దీన్నైతే బ్యాన్ చేయట్లేదు. సో, ఇది ప్రపోజ్ చేశాడాయన. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, ద వీసాస్. హెచ్-1బీ వీసాస్ గానీ, ఎఫ్-1 వీసాస్ గానీ, మన ఇండియన్స్‌కి గానీ, చైనీస్ గానీ, ఇక్కడుండే ఇంటర్నేషనల్ ఇమిగ్రెంట్స్‌కి చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. బట్ దాని గురించి గానీ, ఈ ప్రెసిడెంట్ క్యాంపెయినింగ్‌లో మాట్లాడలేదు గానీ, బట్ ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్‌లో అయితే ఎవరైతే ఎంఎస్ చేశారో వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ ఇస్తారని చెప్పి అయితే చెప్పాడు. సో, అది గానీ జరిగితే, సో, ఎంఎస్ స్టూడెంట్స్‌కయితే చాలా బెనిఫిట్ అవుతది ఇక్కడ. సో, జాబ్స్ అనేవి మన తెలుగు వాళ్ళకి, ఇండియన్ స్టూడెంట్స్‌కి ఎంఎస్ ఎవరైతే చేశారో వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ వస్తే జాబ్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. సో, అదొక అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. బట్ అదంత ఈజీ కాదు. గ్రీన్ కార్డ్స్ లైక్ వాళ్ళు పార్లమెంట్‌కెళ్ళాలి, బిల్ పెట్టాలి, బిల్ పాస్ అవ్వాలి. చాలా ఉంటాయన్నమాట. సో, అది తర్వాత ఏం జరుగుతది, ఏంటి అనేది నెక్స్ట్ వాళ్ళు ఏదైతే పాలిసీస్ తీసుకుంటారో, ఆ డెసిషన్స్ ఎలా తీసుకుంటారో దాని మీద డిపెండ్ అయి ఉంటది. సో, ఏమేమి డిస్కస్ చేస్తారు, వాళ్ళ పాలిసీస్ ఏంటి, ఇమిగ్రేషన్ పాలిసీస్ ఏంటి, హెచ్-1 పాలిసీస్ ఏంటి, ఇంకా హెచ్-1 సిస్టమ్‌ని వాళ్ళు చేంజ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడైతే లాటరీ బేస్డ్ సిస్టమ్ ఉంటది. ఎవ్రీ ఇయర్ ఏంటంటే 85,000 మెంబర్స్‌ని వాళ్ళు అలౌ చేస్తారనమాట. సో, బట్ దాన్ని ఇంక్రీజ్ చేస్తారా? లేకపోతే దాన్ని ఇంకా తగ్గిస్తారా? ఆ పర్టిక్యులర్ సిస్టమ్‌ని ఏంటంటే మెరిట్ బేస్డ్ సిస్టమ్‌కి చేంజ్ చేయాలని చెప్పి కొన్ని ఐడియాస్ కూడా జరుగుతా ఉన్నాయన్నమాట. సో, దాన్ని కూడా కొంచెం సెట్ చేసి ఒక పర్టిక్యులర్ డిఫైనెడ్ ప్రొసీజర్‌ని యూజ్ చేసుకొని మేబీ ఆ పాలిసీలన్నీ రిలీజ్ చేస్తారు. ప్రెజెంట్ అయితే దాని గురించి ఏం మాట్లాడలేదు. బట్ దే గోనా గివ్ సమ్ టైమ్ దే గోనా టేక్ సమ్ టైమ్ అండ్ మేబీ ఒక డిఫైనెడ్ సెట్ ఆఫ్ పాలిసీస్‌ని రిలీజ్ చేయొచ్చు. అమెరికాలో ఇలాన్ మస్క్ అండ్ వివేక్ రామస్వామి అని ఇద్దరు బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. సో, వాళ్ళిద్దరిని ఏంటంటే గవర్నమెంట్‌లోకి తీసుకొని, సో, గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే ఒక ఆర్గ్‌ని ఫార్మ్ చేసి, ఆ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే ఆర్గ్‌కి వీళ్ళిద్దరిని హెడ్స్‌గా అపాయింట్ చేశారు. సో, ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్, ఈ బ్యూరోక్రాట్స్, ఆ గవర్నమెంట్‌లో క్యాపిటల్ బిల్డింగ్‌లో వర్క్ చేసే వాళ్ళంతా ఏవైతే డెసిషన్స్ తీసుకుంటారో ఆల్ డెసిషన్స్ విల్ బి వీళ్ళు మానిటర్ చేయడం గానీ, ఆ పాలిసీస్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అని, ఎఫిషియెంట్‌గా ఉన్నాయా లేవా, కంట్రీకి అమెరికాకి వాళ్ళు యూజ్ అవుతాయా లేవా అనేది అంతా ఈ ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి వీళ్ళైతే పర్టికులర్‌గా మానిటర్ చేస్తారని చెప్పేసి కూడా ఆల్రెడీ ఈ ఎఫిషియన్సీ ఆర్గ్ అనేది డిజైన్ చేశారు. వాళ్ళు దానికి ఈ ఎఫిషియన్సీ ఆర్గ్‌కి హెడ్స్‌గా ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామిని అయితే అపాయింట్ చేసేసారు. సో, మన న్యూస్ ఛానల్స్‌లో అయితే హెచ్-1 వాళ్ళని బయటికి పంపించేస్తున్నారు, డిపోర్టేషన్ చేస్తారు, కంట్రీ బయటికి తరిమేస్తారు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. బట్ థింగ్ ఏందంటే అవన్నీ నమ్మడానికి ఛాన్స్ అయితే లేదు. బట్ కొన్ని కొన్ని పాలిసీలు అయితే తీసుకొస్తారు. హెచ్-1ని స్ట్రిక్ట్ చేస్తామని చెప్పారు. లిమిట్ చేస్తామని చెప్పారు. మేబీ వీసాలను తగ్గిస్తామని చెప్పారు. సో, ఏవైతే పాలిసీలు తీసుకొస్తారో అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు.
బట్ థింగ్ ఏంది అంటే జనవరి 17th నుంచి కొన్ని పాలసీలు బైడెన్ ఇంప్లిమెంట్ చేశాడు. సో సేమ్ పాలసీలు ప్రెజెంట్ అయితే రన్ అవుతాయి. బట్ అంటిల్ అన్లెస్ వీళ్ళు కొత్త పాలసీలు తెస్తే, సో ఏవైతే వార్స్ జరుగుతున్నాయో రష్యా ఉక్రెయిన్ వార్ కానీ, సో ఇజ్రాయెల్ హమాస్ వార్ కానీ, ఈ వార్స్ అన్నీ ఆగిపోయి సో మంచిగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి అంత బిజినెస్ యాజ్ యూజువల్గా జరిగితే అది యూఎస్కి మంచిది, ఇండియాకి మంచిది. ఇండియాకి ఎందుకు మంచిది అంటే లైక్ యూఎస్లో వన్స్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అమెరికన్ కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన తర్వాత, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మన ఇండియన్ కంపెనీస్ అన్నీ సర్వీస్ కంపెనీస్ అన్నీ వాళ్ళ క్లయింట్స్ వచ్చేసి అమెరికన్ కంపెనీసే. సో ఆటోమేటిక్గా మనకి జాబ్స్ కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ ఇంకా ఇండియాలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ పెరుగుతాయి. సో అందరికీ యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ జరగాలని కోరుకుందాము. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే నేను కొత్త వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా ఛానల్లో అయితే H1B రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, జాబ్ మార్కెట్, స్టూడెంట్స్ 2025లో యూఎస్ఏ రావచ్చా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి నేను ఫ్యూచర్లో వీడియోస్ అనేవి చేస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.